హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుక మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సదరం స్లాట్ బుకింగ్స్ డేట్స్ అయితే రానే వచ్చిందండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్కు గాను మనకి సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి కానీ అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ చేశారండి. అయితే కనుక మనకి గురువారం అంటే జూలై 4వ తారీఖు నుంచి మీ సేవా సెంటర్స్లోని అలాగే సచివాలయాల్లోని కూడా మీరు ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డేట్ అన్నది స్లాట్ అనేది బుక్ అవుతుంది అన్నమాట అండి. ఆ స్లాట్ ప్రకారము మీకు ఒక రిసిప్ట్ వస్తుంది అన్నమాట అండి. ఆ రిసిప్ట్ పట్టుకొని మీరు ఏ హాస్పిటల్కి అయితే స్లాట్ బుకింగ్ కోసం పెట్టుకున్నారో ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు వైద్య నిపుణులు తనిఖీలు చేసి మీకు వైకల్యం ఎంతవరకు ఉంది, అలాగే మీకు ఎంతవరకు కూడా డిజేబిలిటీ ఉంది అని నిర్ధారణ చేసి వాళ్ళు అప్రూవల్ చేస్తారన్నమాట అండి. మళ్ళీ మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడే మళ్ళీ ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. దీనికి ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే కనుక ఈ స్లాట్స్ కూడా మనం అనుకున్న డేట్స్లో మనం బుక్ చేసుకోవడానికి ఉండదండి. ఆటోమేటిక్గా కూడా మనము మీరు ఆధార్ కార్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్కి ఓటీపీ వస్తుందండి. ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. రేషన్ కార్డు మ్యాండేటరీ కాదన్నమాట, కంపల్సరీ కాదన్నమాట. అయితే ఈ సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మీరు విభిన్న ప్రతిభావంతులకు కానీ వికలాంగ పెన్షన్స్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్స్ దివ్యాంగులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే విభిన్న ప్రతిభావంతుల వాళ్ళకి, అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3 నెలలకు ఒకసారి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జూలై నుంచి ఆగస్టు వరకు కూడా మీకు స్లాట్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ఎవరైనా సరే మీరు స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు మాత్రం మీ సేవకు కానీ లేదా సచివాలయకు కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. సర్వర్స్ కూడా చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే గత 5 నెలలుగా కూడా ఈ స్లాట్స్ అనేవి ఓపెన్ అవ్వకపోవడం వల్ల సర్వర్స్ చాలా బిజీగా ఉంటాయన్నమాట. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళండి. రేషన్ కార్డు లేకపోయినా సరే పర్వాలేదు అన్నమాట. అయితే కనుక ఈ సదరం సర్టిఫికేట్స్ కోసం ఆర్థో వాళ్ళు, తర్వాత మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళు, అలాగే మెంటల్లీ ఇల్నెస్ వాళ్ళు, అలాగే ఈఎన్టీ వాళ్ళు, ఇలాగా వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో స్లాట్ బుకింగ్స్ కోసం వాళ్ళందరికీ కూడా జూలై 4వ తారీఖున స్లాట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయండి. అయితే కనుక ఈ సదరం స్లాట్స్కి హాస్పిటల్స్కి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్న హాస్పిటల్స్కే బుక్ చేసుకోవచ్చండి. మీరు మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ప్రకారం మీ సొంత ఊర్లకి వెళ్ళి బుక్ చేసుకోవాలని అయితే అవసరం అయితే లేదండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్లాట్ బుకింగ్స్కి వెళ్ళి వైద్య నిపుణుల చేత పరీక్ష నిర్వహించి మీకు సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మీరు దివ్యాంగుల పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అంతవరకు కూడా నార్మల్గా మీరు ఏ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నా చేసినా సరే అది చెల్లదన్నమాట అండి. ఈ సదరం సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఫాస్ట్గా కూడా అయిపోతుంటాయి. సో తొందరగా కూడా మీరు వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.